మిథున రాశి వారికి అక్టోబర్ 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో ఈ 6 రోజులు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఎస్ అనేటువంటి వ్యక్తితో ఈ మిథున రాశి వారి జీవితంలో జరిగే మార్పులు చేర్పులు కనుక మీరు గమనించినట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు సమయం కేటాయించి ఈ వీడియో వినడం వల్ల ఈ వీడియో ద్వారాగా 100కు 1000% మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీకు కంటపడదండి. నిజంగా అదృష్టం ఉంటే తప్ప పూర్తిగా వినలేరనమాట. కాబట్టి మిథున రాశి వారు ఇలాంటి మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మాటలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే ఎస్ అనేటువంటి వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు కూడా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అనమాట. వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అంటే చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి రాశి. చాలా వరకు కూడా చాలా బాధలు అంటే చిన్న వయసులో కూడా చిన్న కోరికలు అనేవి కూడా తీరక ప్రతిదీ కూడా సర్దుకుపోవడం అనేది వీరికి అలవాటు పడిపోతుంది అనమాట. చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలవాటు చేయడం కావచ్చు, వారి పరిస్థితులు అలవాటు చేయడం కావచ్చు, సర్దుకుపోవడం, మొహమాటం ఇలాంటి వాటితో అన్ని కోరికలను ఆశలను అన్నిటినీ కూడా చంపుకొని బ్రతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఏంటంటే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయండి. చిన్న వయసులో బాల్యంలో సంతోషం లేనప్పుడు కొంతమంది వైవాహిక జీవితం బాగుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు కదా. కానీ వీరికి ఉన్నటువంటి జాతక ప్రభావం ఏంటో మరి ఏ జన్మలో ఏ పాపం చేశారనుకోవాలో తెలియదు, ఏ శాపం అనుకోవాలో కానివ్వండి. వైవాహిక జీవితంలో కూడా పెద్దగా కలుసుబాటు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో కూడా వీరికి ఎక్కువగా కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడన్నా కొంతమందికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతమందికి ఉండవచ్చేమో కానివ్వండి. ఎక్కువ పర్సెంట్ కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఉంటూ ఉంటాయి. అసలు మాకెందుకు పెళ్లి చేయాలి, అసలు పెళ్లి చేసుకుని మేము ఏం సుఖపడ్డాం, పెళ్లి చేసుకోవడం వల్ల అసలు మాకు ఉపయోగం ఏంటి, భార్యకు అంటే భర్త తోడు అని ఒక సపోర్ట్ లేదు, లేదా భార్య తరపు నుంచి సుఖం లేదని. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరూ మనకు వర్తిస్తారు కాబట్టి అలాగ ఒక భాగస్వామి దగ్గర నుంచి దొరకాల్సినటువంటి సంతోషాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో వీరికి దక్కవని చెప్పుకోవచ్చు. ఇక ఎలాగోలాగా సంసారం అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కొంతమంది అయితే ఏంటంటే మరి మనసులు పూర్తిగా కలవక విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట అలా ఏంటంటే చాలా వరకు కూడా ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని, ముఖ్యంగా మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారిలో కొంతమంది గడుపుతూ ఉంటారనమాట. చాలా కష్టాలు అనేవి వీరు చూస్తూ ఉంటారనమాట. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కాస్తో కూస్తో వీరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే జీవితంలో చిన్న వయసులో వచ్చేటప్పటికి తల్లిదండ్రుల తోడు అవసరం. ఒక వయసు వచ్చిన తర్వాత భాగస్వామి యొక్క తోడు అవసరం. అంటే భర్తకు భార్య, భార్యకు భర్త, తర్వాత వయసు మీద పడ్డ తర్వాత మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు మనకు తోడుగా అవ్వాలి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా కూడా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఒంటరితనం మాత్రమే మిగులుతూ ఉంటుందన్నమాట. అలాగా బాధపడే వారికి మాత్రమే తెలుస్తుందండి. ఎందుకంటే పెద్దలు చేసిన పాపాలు కావచ్చు, శాపాలు అవ్వచ్చు, పితృదోషాలు అవ్వచ్చు, లేదా మనమే తెలిసి తెలియక చేసుకున్నటువంటి కర్మానుసారము అవ్వచ్చు. ఇట్లా ఏదన్నా కానివ్వండి, మనకి కొన్ని రకాలైనటువంటి కర్మలు చుట్టుకుంటూ ఉంటాయన్నమాట. మన ప్రమేయం లేకుండా మనం అసలు ఏ తప్పు చేయకుండానే భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి జీవితం అనేది మిథున రాశి వారిలో గట్టిగా కొంతమందికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనశ్శాంతి లేని జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఇక భగవంతుడు అనేవాడు పుట్టించాడు, జన్మ అనేది ఒక్కటే. కాబట్టి పుట్టిన బిడ్డల కోసం ఇట్లా న్యాయం చేయాలని చెప్పేసి సర్దుకుపోతూ బ్రతికేటటువంటి బ్రతుకులు కొంతమంది ఉంటాయి. అలా ఈ మిథున రాశి వారిలో కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు, కొంతమందికి మాత్రమే అని చెప్పుకోవచ్చు. కొంతమంది చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు, జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేవారు ఉంటారు, ఆర్థిక పరంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాలుగా
కొంతమందికి అయితే బాగుంటుంది. అయితే ఒకే రాశిలో ఉన్నప్పటికీ అందరికీ ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పలేం కదా. ఎక్కువ పర్సెంట్ ఏంటంటే కష్టాలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని మానసిక పరిస్థితులతో కూడా చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారనమాట. ఏది ఏమైనా కానివ్వండి, మీరేంటంటే దైవాన్ని ఎక్కువగా కాస్త నమ్ముతూ ఉంటారు. ఏది ఏమైనా అయినప్పటికీ నువ్వే ఉన్నావు అని చెప్పేసి దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కాస్త కూస్త ఇన్ని బాధల్లో కూడా ఇంకా ఉన్నారు అని అంటే అది దైవానుగ్రహం, మీరు చేసుకున్నటువంటి పుణ్యం, వీరి యొక్క మంచితనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి బాధలు పడ్డ తర్వాత ఇంకొక మనుషులైతే కొంతమంది చిన్న చిన్న వాటికి తట్టుకోలేక నానా గోల చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని ఉన్నా కూడా చాలా వరకు కూడా నిమ్మలంగా ఉంటారు. ఈ మిథున రాశి వారు ఓర్పుకు మారు పేరుగా చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని బాధలు పడుతున్నా కూడా గబక్కన పక్కన వాళ్ళు ఎవరిని కూడా ఒక్క మాట అనరు. అంత ఓర్పు నేర్పు అనేది ఉంటుందన్నమాట. కాబట్టే భగవంతుడు కూడా వీరిని మెచ్చి ఎప్పుడూ వీరికి తోడుగా ఉంటున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క మిథున రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. చేతి నిండా అంటే బీరువా నిండా వెనకమాల తాతలు, తండ్రులు, ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు, అంతస్తులు పెద్దగా లేకపోయినా సరే వీరి యొక్క కనీస అవసరాలు అంటే కడుపు నిండా తిండి, చక్కగా మనం కట్టుకోవడానికి బట్టలు, ఇలా కనీస అవసరం అయితే మాత్రం వీరికి తీరుతాయి అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. జీవితంలో ఎప్పుడూ కూడా వీరికైతే మాత్రం ఇబ్బందికరమైన జీవితం అనేది ఉండదు. కాబట్టి ఇంతవరకైతే మాత్రం మనం చెప్పుకోవచ్చండి, అంతా బాగుంటుంది అని చెప్పలేం. అలాగని అంతా నరకంగా ఉంటుందని చెప్పలేమన్నమాట. భగవంతుడిని నమ్మినటువంటి వారి చేతిని మాత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టాడు. వీరికి ఎప్పుడు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా కూడా ఆ భగవంతుడు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ మిథున రాశి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశం జరుగుతుందండి. ఆ వ్యక్తి ప్రవేశంతో వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆ మార్పులు చేర్పులు వచ్చేటప్పటికి ఏంటంటే వీరిని చాలా వరకు కూడా మానసికంగా ఆర్థిక పరంగా నష్టపరిచేలాగే ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఎవరు అన్న విషయం గురించి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా బయట వారైతే కాదండి. వీరికి దూరపు బంధువులు అవ్వచ్చు, లేదా దగ్గరి బంధువులు అవ్వచ్చు, లేదా వీరి స్నేహితుల తరపున అవ్వచ్చు, లేదా వీరికి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, అంటే స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు. ఇట్లా ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుందో వారి వల్ల మాత్రం వీరి జీవితంలో కొంచెం కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మిథున రాశి వారు ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని బాగా నమ్ముతారు, బాగా అభిమానిస్తూ ఉంటారు, బాగా ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారనమాట. అయితే వారికి ఏ మాత్రం కూడా వీరి మీద ఏ ఆలోచన అయితే వారి మీద ఉంటుందో వారికి మాత్రం అలా ఉండదన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం మన అవసరం తీర్చుకున్నామా పక్కకు వెళ్ళామా అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారనమాట. అయితే ఈ రాశి వారు నమ్మినటువంటి మనిషిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటే ఆ మనిషి మీద మరి ఏదైనా అంటే దారుణంగా ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం నమ్మకాల మీద అంటే 2-3 సార్లు కూడా అవకాశాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వాళ్ళు. అది కూడా నిలుపుకోనప్పుడు వారిని వదిలేస్తూ ఉంటారనమాట. అలాగే చాలా వరకు కూడా నిజాయితీ పరులుగా ఉంటారు. నమ్మిన చేతిని మాత్రం వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు కాదు వీరు. అయితే ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే చాలా వరకు కూడా వీరి జీవితంలో డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు వీరిని చాలా ఇబ్బందుల పాలు చేయడం, డబ్బు పరంగా వీరి దగ్గర ఏదైనా అవసరమైతే డబ్బు అడగడం, తీసుకోవడం, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తానని చెప్పి తీసుకోవడం, కానీ ఇస్తానన్న టయానికి డబ్బు అనేది ఇవ్వకుండా చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ మిథున రాశి వారి ద్వారాగా ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఆర్థిక పరంగా ఏదైనా చిన్న సహాయాలు ఏదైనా ఒక పని రూపంలో, మాట రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో అవ్వచ్చు, ఇలా ప్రతి దానికి కూడా ఈ మిథున రాశి వారిని ఈ ఎస్ అనేటువంటి వ్యక్తులు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారనమాట. వీరి మంచితనాన్ని వాళ్ళు అలసుగా తీసుకుంటూ ఉన్నారు. అంటే వీరికి ఒక విలువ అనేది అట్లా అంటే పిలిచి పిలవంగానే పలికి వీరికి ఉన్నటువంటి గౌరవాన్ని వీరే తగ్గించుకున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో మంచితనానికి ఉన్నటువంటి మారు పేరు ఏంటంటే పిచ్చితనం అనమాట. ఎప్పుడైనా సరే పిలవగానే పలిగే వాళ్ళకి
ఈ రోజుల్లో అయితే విలువ ఉండదండి. ఒకటికి 10 సార్లు పిలిపించుకొని పలికే వారికి విలువ అనేది ఉంటుంది. కావాలంటే మీరు గమనించుకోండి. ఈ మాట కరెక్ట్ అయితే ఎస్ 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అంటే ఒక 10 సార్లు పిలిపించుకొని పట్టు పట్టినట్టుగా ఉండే మనిషికి ఎంతో విలువనిస్తారు. కానీ మితిమించినటువంటి ప్రేమ చూపించిన వారిని ఏంటంటే చాలా చాలా అలుసుగా చూస్తూ ఉంటారనమాట జనం. అలాగే అడిగించుకొని సహాయం చేసే వాళ్ళకి విలువ ఉంటుందన్నమాట. కానీ ఒక్కసారి అడగగానే వెంటనే సహాయం చేసి మన అనుకుని చేసే వాళ్ళకు మాత్రం విలువ అనేది ఉండట్లేదు. మీరు ఇప్పుడు వారికి సహాయం చేశారా? ఎస్ అనే అటువంటి వ్యక్తికి అదే సహాయం ఈ మిథున రాశి వారు అడిగితే మాత్రం ఈ వ్యక్తుల దగ్గర ఎటువంటి అంటే సహాయం చేసేటటువంటి గుణమే కనిపించదనమాట. ఒక పక్కన సహాయం తీసుకుని ఉండి కూడా వాళ్ళు అంత గట్టిగా అంత బెట్టుగా ఉంటూ ఉంటారనమాట. అలా డబ్బు పరంగా తీసుకొని వాడుకోవడం, ఇవ్వకపోవడం, ఇలా చాలా రకాలుగా వారిని మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఇంత వాడుకొని కూడా వీరి మీద ఎన్నో రకాలైనటువంటి నిందలు, నిష్ఠూరాలు, ముందు ఒక మాట వెనకాల ఒక మాట, ఇంకా వీరిని అవకాశవాదుల్లాగా వీరినే ఒక స్వార్థపరుల్లాగా వారి మీద రకరకాలైనటువంటి నిందలు ఈ ఎస్ అనేటువంటి వ్యక్తులు వేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీ యొక్క అభిమానాన్ని, ప్రేమలను తీసి కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మంచిగా ఉంటే మనం ఎంతైనా సహాయం చేయొచ్చండి. విలువ తెలిసిన వాళ్ళకి ఎంతైనా సహాయం చేయొచ్చు. కానీ విలువ తెలియని మనుషులకి మన విలువలను పక్కన పెట్టేసేసి సహాయం చేయడం వల్ల అక్కడ చులకన అభిప్రాయం తప్ప వేరేదేది మిగలదనమాట. కాబట్టి ఇప్పటికైనా సరే అంటే ఇది మీ జీవితంలో ఉన్నటువంటి ఎస్ అనేటువంటి వ్యక్తులు అందరికీ వర్తిస్తుందని నేను చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వారిని మీరు గమనించుకోండి. అంటే భార్యాభర్తలైతే ఎస్ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వాళ్ళు అస్సలు కాదండి. అక్కడ భార్యాభర్తల గురించి చెప్పట్లేదు. కొంచెం దూరపు బంధువుల్లో, స్నేహితుల్లో, ఇట్లా తెలిసిన వారిలో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పటికైనా వారిని పక్కన పెట్టేసేయండి. మంచితనాలు ఈ రోజుల్లో లేవు. మీకు సహాయం చేస్తే చేయండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి మీకు అర్థమైన తర్వాత మాత్రం దయచేసి అలాంటి వారిని ఎంత దూరంగా పెట్టగలిగితే అంత దూరంగా పెట్టేసేయండి. లేదంటే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. మిమ్మల్ని కష్టాల్లో నష్టాల్లో తోసినటువంటి వారు ఎవ్వరూ కూడా మీకు సహాయం చేయడానికి ఉండరు, చేయి కూడా అందించరు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ ఎస్ అనేటువంటి ఆ వ్యక్తికి మీరు గమనించి వారిని దూరం పెట్టేసేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి, మానసికంగా చిత్రవద, డబ్బు పరంగా నష్టాలు, మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య కూడా విపరీతమైనటువంటి గొడవలు ఇలాంటివి ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చండి, ఎవరైనా సరే మీ జీవితంలో ఎస్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో గ్రహించి వారిని దూరం పెట్టగలిగితే మాత్రం మీకు చాలా మంచిదన్నమాట. లేదా పూర్తిగా మీ హద్దుల్లో మీరు ఉండండి. వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచగలిగితే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా రాబోయే ఈ 6 రోజుల్లో మీరు కాస్తంత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళో కాస్త నిమ్మకాయలను, ఒక 15 నిమ్మకాయలను తీసుకెళ్ళి పూజించి, ఆ నిమ్మకాయలను ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి కానీ లేదా మీ ఇంటి గేటుకు బయట వైపు కానీ ఎదురుగా అంటే వాకిలికి ఎదురుగా మీరు కట్టుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఎందుకంటే మీ మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ మిథున రాశి వారికి ఏంటంటే మీకున్నటువంటి కష్టాల్లో పడి మీకున్నటువంటి నరదిష్టిని మీరు పట్టించుకోవట్లేదు. మీకు ఎవరు దిష్టి పెడతారులే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ మీ మీద, మీ ఇళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఇరుగు పొరుగు వారవచ్చు, బంధువుల్లో కావచ్చు, రక్త సంబంధికుల్లో కావచ్చు, ఎవరినైతే మనం అని చెప్పేసి మీరు అభిమానిస్తూ ఉంటున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీద పడి ఏడుస్తూనే ఉంటున్నారనమాట. కాబట్టి మీరు ఇట్లా నిమ్మకాయలు కట్టుకోవడం, అలాగే ఇంట్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పు, గళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దానితో దిష్టి తీసి వేసుకోవడం, మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయడం, ఎర్ర నీళ్ళు తీసేసుకోవడం, ఇలాంటి నియమాలు తప్పకుండా ఆచరించండి. అలాగే మీకు ఈ మంగళవారం రోజున ఏంటంటే చాలా వరకు కూడా బిజీగా ఉంటారు. రావాల్సినటువంటి డబ్బు కూడా మీకు చేతికి అందుతుందన్నమాట. మంగళవారం రోజున ఏంటంటే ఏదైనా దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే మొదలు పెట్టకండి.
దూర ప్రయాణాలు కూడా చేయొద్దు. మంగళవారం రోజున ఇంట్లో కాస్తంత ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు కానీ, ఎరుపు రంగు బట్టలు కానీ అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే ఈ మంగళవారం రోజున ఎరుపు అనేది కొంచెం మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎరుపు రంగు కూరగాయలంటే టమాటాలు, ఎర్ర కందిపప్పు ఇలాంటివి కాస్త ఇంట్లో వండుకోవద్దు. బీట్రూట్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా అస్సలు వేసుకోవద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ఉంటారు. అయినా కాస్త మధ్యాహ్నం విశ్రాంతి అయితే ఖచ్చితంగా తీసుకోండి. సమయానికి నిద్రపోండి. ఈ 6 రోజుల్లో మీకు చాలా వరకు కూడా 29వ తారీఖు చాలా బిజీగా ఉంటారు. ఆ రోజు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు, మొదలు పెట్టుకోవచ్చు. ఏదన్నా ఊరు ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. కాస్త దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కాస్త బిజీగా ఉంటారు. పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. కాస్త నచ్చినటువంటి ఆహారం తింటారనమాట. అంటే ఉదయాన్నే కాస్తంత టిఫిన్ చేయడం, ఇడ్లీ అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, లేదా కాస్త కాఫీ తాగడం అవ్వచ్చు. ఇట్లా చేసుకొని మీ పనుల్లోకి అది అంటే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏ పని అయినా సరే చక్కగా పనిలోకి ఉత్సాహంతో వెళ్తారు. పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మీకు పడినటువంటి కష్టానికి కూడా డబ్బు అనేది మీకు చేతికి అందుతుందన్నమాట. అయితే కాస్తంత ఖర్చులు ఎక్కువగా అవ్వడం వల్ల వచ్చిన రూపాయి వచ్చినట్లుగా అయిపోతుంది. ఏదైనా వృధా ఖర్చులు ఉంటే తగ్గించుకోవడం వల్ల మీకు రూపాయి పొదుపు చేసుకునే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యోగస్తులైతే ఇవాల్టి రోజున మీరు చేసేటటువంటి ఖర్చుకి మళ్ళీ 15 రోజుల దాకా మీ చేతికి డబ్బు అనేది అందదనమాట. కాబట్టి కాస్త మితిమించిన ఖర్చులు ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా చేస్తూ ఉంటాం, మన కంట్రోల్ లేకుండా. కాబట్టి ఇక్కడ డబ్బు విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అలాగే 28వ తారీఖు కూడా బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్తంత మనశ్శాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకేంటంటే ఈ రోజున ఇంట్లో కుదిరితే కనుక తప్పకుండా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఇంట్లో కాస్తంత మీరు లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపం కనుక వెలిగించినట్లయితే మీకు అఖండ రాజయోగం అనేది కలుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే దీపం అంటే లక్ష్మీదేవి రూపం. దీపం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగుని నింపుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను కాల్చి మనకు వరాలను ఇవ్వడానికి దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీకు కుదిరితే మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని లక్ష్మీదేవి తల్లి ముందు వెలిగించండి. కాస్తంత బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అఖండ రాజయోగం, డబ్బు అనేది 4 దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుంది. రావాల్సిన దగ్గర నుంచి కూడా డబ్బు చేతికి అందే అవకాశం, మీరు చేసే వృత్తి వ్యాపారాల పట్ల మంచిగా కలుసుబాటు, మీకు మంచి ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా చేకూరుస్తాయి. శుక్రవారం రోజు ఎవరికి చేతికి మీరు డబ్బు అనేది ఇవ్వద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో ముఖ్యంగా ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు, ఇంట్లో ఉప్పును, పసుపును, పెరుగును ఎవ్వరికి ఇవ్వకండి. పాలను కూడా ఇవ్వకండి. ఇలాంటి వీటిని ఎవ్వరికి కూడా అప్పుగా కూడా ఇవ్వద్దు. ఇలా ఇస్తే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో లోపల నుంచి బయటికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు మీకు బాగా ఉపయోగపడతాయి. శుక్రవారం రోజున మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ రోజున ధనం అయితే మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీరు చేసే పనిలో బాగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. కొంచెం మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉండవచ్చు, కానీ వాటి వల్ల మీకు పెద్దగా అయితే సమస్యలు, నష్టాలు అయితే రావన్నమాట. అన్నింటికీ మించి మీరు చేయాల్సింది ఏంటంటే మనోధైర్యం. దేనికి కంగారు పడద్దు. ఎవరు ఎంత చెప్పినా కూడా అలాంటి వాటిని మీరు పట్టించుకోవద్దు. మంచిని తీసుకోండి, తప్పులేదు. కానీ కొంతమంది భయపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వారి మాటలు పెడచెవిన పెట్టేసేయండి. అంతేకాని ప్రతి ఒక్కరి మాటకు విలువ ఇచ్చుకుంటూ పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. చిన్నవారు మంచి చెప్పినా తీసుకోవాలి, కానీ పెద్దవారు చెడు చెప్పినా కూడా పట్టించుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఒక మంచి ఆలోచన అనేది మీకు మంచి జీవితానికి పునాది అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ప్రేమికులకు కూడా అనుకూలంగా చాలా చక్కగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అప్పులు ఏదైనా ఉన్నా కూడా మీరు వెంటనే తీర్చుకోగలిగేటటువంటి స్థాయికి వెళ్తారు. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా
తొలగిపోతాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.